బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. శరీరం తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. దీనికి వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు మరీ ముఖ్యం. అలా కాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ పడితే అది ఫాలో అయితే అది ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటిదే. కేరళలోని కన్నూరుకి చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడమే మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలసేరిలోని ఓ ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఈమె గతంలోనూ ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. డాక్టర్ నగేష్ ప్రభు చెప్పిన దాని ప్రకారం శ్రీనంద అనోరెక్సియా నెర్వసో అని తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. 6 నెలల క్రితం నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం, చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వసా కేరళలో కనిపించడం చాలా అరుదని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వసాతో బాధపడే వారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అనోరెక్సియా నెర్వసా అనేది ఓ మానసిక వ్యాధి. దీని లక్షణాలను బట్టి చూస్తే మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సిలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సిలింగ్ తీసుకోవాలి. అవసరమైతే హాస్పిటల్లో చేరాలి కూడా. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే ఇలాంటివి రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. డాక్టర్ల సలహాలను తప్పక పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది.